అందరికీ నమస్కారం. భర్తను పోగొట్టుకున్న ఆడపడుచులంటే సమాజంలో ఎంతో చిన్న చూపు ఉంటుంది. అటువంటి ఆడపడుచుల్ని తన సొంత ఆడబిడ్డలుగా భావించి రక్షాబంధన్ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తోబుట్టులుగా భావించి వాళ్ళందరికీ చీర సారీ పంపించడం జరిగింది. ఇవి అందుకున్న తోబుట్టులందరూ, ఆడపడుచులందరూ కూడా మా సమాజం మమ్మల్ని ఎంతో చిన్న చూపు చూస్తుంది. అటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ చీర సారీ పంపించడం మాకు చాలా ఆనందంగా ఉందని ఎంతో భావోద్వేగానికి గురవడం చూస్తూ ఉన్నాము. ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలి అని అనుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో వాళ్ళ మీద ధీటుగా రొమ్ము విడిచి నిలబడి ప్రశ్నించి ఈ రోజున 151 మంది ఉన్న స్థానాల్ని 11 మందికి పరిమితం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారు. రాగానే తన స్వార్థ ప్రయోజనాలు చూసుకోకుండా తన వంతు సాయంగా తను ఏం చేయాలి, ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తూ గిరిజన తాండాల్లో డోలీ మోతల కష్టాలని తప్పించాలని చెప్పి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ ఆ రోడ్ల నిర్మాణానికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తూ అక్కడ ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గిరిజనులందరూ కూడా చెప్పులు లేకుండా నడుస్తుంటే వాళ్ళందరికీ తన సొంత నిధులతో చెప్పులు పంపించడము, కంబల్ని పంపించడము చూస్తూనే ఉన్నాం. ఇదే కాకుండా నిన్నటికి నిన్న భగవంతుని పిల్లలైన 42 మందికి తన సొంత జీతాల్లోంచి తీసి ప్రతి ఒక్కరికి సంభాగం చేసి భగవంతుని పిల్లలైన 42 మందికి పంచడం చూసాం. ఈ రోజు 1500 మంది ఆడపడుచులు తన సొంత తోబుట్టులుగా భావించి రక్షాబంధన్ సందర్భంగా చీర సారీ పంపించడం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రానున్న కాలంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఎందుకంటే ఆయన ఎంత ఉన్నత స్థానంలో ఉంటే ప్రజలకు అంత మంచి జరుగుతుందని భావిస్తున్నాం కాబట్టి ఆయన మరింత ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని, ప్రజలకు మరింత అభివృద్ధిని, ప్రజలకు మరింత సాయాన్ని అందించాలని కోరుకుంటూ జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి కిరణ్ ప్రసాద్, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, విశాఖపట్నం. థ్యాంక్ యూ.